నేను సమ్మక్కని పెడదాం అనుకుంటున్నా. అంటే సమ్మక్క పున్నములు ఉన్నాయి కదా, సో ఈ 3 days ఈరోజు ఇంత బాగుందో, ఆడవాళ్ళకి పసుపు ఎంత అందమో. పూజ స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయింది, మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లవర్స్ పెట్టిద్దాం. మా మమ్మీ కంట నా ముందు ఒక అక్క పుట్టింది. సో తను చనిపోయింది ఒక 2 years తర్వాత. చనిపోతే అప్పుడు పక్కింటి ఆమె వచ్చి సమ్మక్కని నమ్ముకో అమ్మ, అప్పుడు మళ్ళీ నీకు ఆడపిల్ల పుడుతుంది, ఆడపిల్ల లేదని ఇప్పుడు ఏడుస్తున్నావు కదా అని చెప్పిందంట. అప్పటి నుంచి మా అమ్మ సమ్మక్కని నమ్ముకుందంట. అప్పుడు నేను పుట్టాను. సో అలా నాకు సమ్మక్క పేరు మీద సంధ్య అని పేరు పెట్టారు. సో అప్పటి నుంచి నాకు కూడా కొంచెం నమ్మకం ఉంటుంది వీళ్ళ మీద. ఇప్పటి వరకు నేను కావాలి అనుకున్నది ఏది నాకు నెరవేరకుండా లేదు, అన్ని నెరవేరాయి. సో అలా నాకు చాలా నమ్మకం వీళ్ళ మీద. నా డబ్బులతో, నా సంపాదనతో నేను ఇలా పెట్టుకోవడం. ఇన్ని రోజులు మా మమ్మీ వాళ్ళు పెట్టేవాళ్ళు, నేను వెళ్ళి మొక్కొని వచ్చేదాన్ని. నమ్మకం ఉండేది కానీ నేను మొక్కొని వచ్చేదాన్ని. నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, తర్వాతే నేను మొక్కుకుంటా అని అట్లా మొక్కున్నా. వాళ్ళు నాకు సొంత ఇల్లు ఇచ్చారు. అందుకే ఇప్పుడు నా సంపాదనతో నేను ఫస్ట్ టైం పెట్టుకుంటున్నా. నాకు చేతనైనంతలో, నాకు తెలిసినంతలో పెట్టుకుంటున్నా. పున్నమి ఉంటుంది కదా జాతర అప్పుడు కాకుండా నెక్స్ట్ ఇయర్కి. సో అలాంటప్పుడు వెళ్ళి నా మొక్కులు తీర్చుకోవడానికి ట్రై చేస్తాను మాక్సిమం. ఎందుకంటే అప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది, అమ్మవారిని కూడా మంచిగా మనస్ఫూర్తిగా నిండుగా చూసినట్టు ఉంటుంది కదా. సంతోషంగా ఉన్న వాళ్ళ వల్లే, నాకు ఏదైనా కష్టం వచ్చి నేను ఏడ్చినా వాళ్ళ వల్లే. మొత్తం వాళ్ళ మీదే భారం వదిలేస్తాను ఇంకా. వీళ్ళకి ఏమైనా 2 పెట్టాలి, మీకు తెలుసు కదా ఆ విషయం. అంటే 2 బంగారాలు, ప్రసాదమైన 2 కొబ్బరికాయలైన 2. సో అట్లాగే నేను నా సాయశక్తిలో నేను నాకు చేతనైనంతలో నేను ఒక 2 శారీస్ కూడా తీసుకున్నా ఈసారి. అంటే ఫస్ట్ టైం పెడుతున్నా కదా అని. సో శారీస్, బ్యాంగిల్స్,